ఇద్దరు బలమైన నాయకులు. ఒకళ్ళు ఒక రాష్ట్రాన్ని పరిపాలించేసారు. ఇక మరొకరైతే దేశాన్నే పరిపాలించారు. కానీ ప్రజా తీర్పు ముందు, ప్రజల ముందు ఎవరైనా సరే తలొగ్గాల్సిందే, ప్రజా తీర్పుని గౌరవించాల్సిందే. అలాంటి నాయకులను ఇప్పుడు మనం ఒక ఇద్దరిని చూస్తా ఉన్నాం. ఓటమి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరి అదే ఓటమి దిశగా కూడా నరేంద్ర మోడీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఏ రేంజ్ లో ప్రజలు తీర్పిస్తున్నారో ఒకసారి చూడండి. మరి ఫలితాలు అల్టిమేట్ గా సాయంత్రం వరకు ఎవరైనా గెలవచ్చు గాక, బట్ ఇప్పటికి మనకు వచ్చిన అప్డేట్స్ ఎవరైనా గెలవచ్చు గాక, కానీ మరి ఎందుకు రౌండ్ కి ఫలితాలు మారుతున్నాయి? ఇంత గొప్ప నాయకులు, మేము రాష్ట్రాన్ని పరిపాలించేసినాం, దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేసినాం అనేటువంటి నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి గారు. ప్రస్తుతం ప్రధానమంత్రి అంటే దూసుకుంటూ వెళ్ళాలి, వెనక్కి ముందుకి ఈయన ఇలా వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అసలు నేను పులి సింహం అంటే అసలు దరిదాపుల్లో లేకుండా నిలబడి ఈయన మరి ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వారణాసిలో రెండో రౌండ్ లో మనం చూసుకున్నట్టయితే అజయ్ రాయ్ దగ్గర 6,000 ఓట్ల వెనకొచ్చేసిండు నరేంద్ర మోడీ అని అంటే ఉన్న పోస్టల్ బ్యాలెట్ నుంచి ప్రతి రౌండ్ కూడా పెరగాలి కానీ తగ్గకూడదు, భారీ మెజారిటీ తీసుకుపోవాల్సిన వ్యక్తి విషయం ఉంటది. మరి ఈయన కూడా పోటీ చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయనంతే ఇప్పుడు ఈయన మీద ఆధిక్యంతో 4,000 ఓట్ల ఎక్కువతో బీటెక్ రవి ఉన్నారని మనకు తెలిసింది. అదేంటి ముందు పులివెందుల, అసలు రాయలసీమ పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి ఒక మంచి పేరు. కానీ అలాంటిది సీఎం గా చేసిన వీళ్ళ కుటుంబంలో వీళ్ళ నాన్నగారు, వీళ్ళ బాబాయ్, వీళ్ళందరూ మంత్రులు అందరూ చేశారు. ముందుకు వచ్చే వాళ్ళందరూ వెనక్కి ఎందుకు వెళ్తున్నారు అసలు? కానీ ప్రజలంతా కూడా చూడండి ఎంత డెప్త్ గా ఆలోచన, ఎవరికి పెట్టాల్సింది వాళ్ళకి పెడతా ఉన్నారు, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి చేస్తా ఉన్నారు. కానీ చాలా అద్భుతమైనటువంటి తీర్పు. అందుకే 5 సంవత్సరాలు ఒక ఓటు అనేటటువంటి ఒక ఆయుధాన్ని ఖచ్చితంగా కూడా చాలా మంది మనం చూసుకున్నట్టయితే మన దేశంలో నిన్న ఎన్నికల సంఘం ప్రకటించింది, చాలా అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందట, 86% వచ్చిందట. అసలు ప్రపంచం మొత్తం కూడా అరే ఇంత యాక్టివ్ గా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి కోరుకుంటాను ఎన్నికల సంఘం కూడా చెప్పింది. మరి వీళ్ళిద్దరైతే అటు ఇటుగా రౌండ్ జరుగుతా ఉన్నది. ఇదే చూడాలి. ఇప్పుడు సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిండు, ఓటిచ్చిండు, 5 సంవత్సరాల తర్వాత తీర్పులు మారడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక పదునైన ఆయుధం అది మనకు ఓటు అనేది. ఒక లేకపోతే ఇంకా ఎక్కువ సంవత్సరాలు పెట్టుంటే మేమే అంతా ఇది చేసేస్తాం, లేకపోతే ఒక్కరికి అధికారం ఉంటే అసలు ఓటు అనేది లేకపోతే ఈ దేశంలో ఉంటున్నాం. ఒకసారి ఊహించు, చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. చూడండి బెంబేలెత్తిపోతాం, ప్రధానమంత్రి లాంటి భయపడుతున్నాడు అర్థం చేసుకుని ఓటుకుని ఎంత పవర్, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మన ఆ ఓటుకుని అమ్ముకుంటాం మనం, కానీ ఆ ఓటు విలువ వాళ్ళకి తెలుసు. ఒక్క ఓటు ఆయన ఎవరు, అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయాడు ఈ దేశంలో. సరే ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఎక్కువ సీట్లు మెజారిటీ వచ్చినా ఒక నరేంద్ర మోడీ ఓడిపోయిన అనుకున్నాం, ఓడిపోయినా కూడా ఎంత దారుణంగా ఉంటుంది. బీజేపీ వచ్చి నరేంద్ర మోడీ ఓడిపోతా అది ఇలాంటి పరిస్థితులు. మరి గతంలో 5 సంవత్సరాల క్రితమే నీకు 151 సీట్లు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, 23 సీట్లు పార్లమెంట్ ఇచ్చారు, 23 ఇచ్చేసారు అంటే 25కి. మరి ఈ రోజు కేవలం సీటు కూడా ఇవ్వలేదు. 151 సీట్లు పోయినసారి వస్తే మళ్ళీ 5 ఏళ్ళు తిరిగేసరికి ఎన్ని సీట్లు? 23 సీట్లు, 23 సీట్లకి కైవసం అయిపోయింది. అని అంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలు ప్రభుత్వాన్ని మరి ఎంత అబ్జర్వేషన్ చేశారు, ఎంత విస్తుపోయి ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సరే ఏదేమైనా కానీ చాలా విజ్ఞతతో వెయిట్ చేశారు. డబ్బులు ఇచ్చినా అన్ని తీసుకున్నా వాళ్ళు చేయవలసిన వాళ్ళు చేశారు. అందుకే అధికారం శాశ్వతం కాదు. అధికారం శాశ్వతంగా నీకు 5 సంవత్సరాలు అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే ప్రజల కోసం మంచి చేయగలుగుతావు అప్పుడు ఖచ్చితంగా గెలిచేటటువంటి ఆస్కారం ఉంటది. ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలి ఎవరైనా సరే. ఎప్పుడైతే నీ ఇష్టం వచ్చినట్టు దందాలు చేసుకుంటా, లేకపోతే ఇంకోటి చేసుకుంటా, పొగరు ఎక్కడ ఈ అహంకారం ధోరణి దొరతనం అయితే ఎప్పుడైతే వచ్చిందో అతపాతాలకు పడిపోతుంది. ఎవరైనా కావచ్చు. మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే కేసీఆర్ 20 సంవత్సరాలు కొట్లాడిండు. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు అంటే అహంకారం వల్ల ఓడిపోయాడు, అభివృద్ధి వల్ల కాదు. సరే ఏదేమైనా కూడా అంటే పెద్ద నాయకులు ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని, నేను దేశానికి ప్రధానమంత్రిని అని ఎన్నుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ లో తెలుస్తుంది. ఇగో సీక్రెట్ గా ఎప్పుడైతే మరి ఓటు పడుతుందో అప్పుడే ప్రధానంగా మరి ఇవన్నీ కూడా ఆలోచన ఇలా ఉంటుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా తీర్పు ఎవరైనా గౌరవించాల్సిందే. ఏ నాయకుడైనా సరే ప్రజలకు మంచి చేయకపోతే దిగాల్సిందే. ఇగో మంచి చేసినప్పుడు ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా ఉంటాడు. కొన్ని లక్షల మెజారిటీ కూడా వస్తా ఉన్నది. కొన్ని ప్లేసులలో ఎంపీ సెగ్మెంట్లలో 1,50,000, 2 లక్షల మెజారిటీ కూడా వస్తా ఉన్నది. ఎప్పుడైతే అల్టిమేట్ గా ప్రజల కోసం కష్టపడతారో ఇగో వాళ్ళే గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది. సరే రైట్, ఈ రోజు
ప్రజా తీర్పు 2024 మరి ఇలా జూన్ 4th వచ్చే ఫలితాలలో ప్రధాని నరేంద్ర మోడీ మరి వైఎస్ జగన్మోహన్ లాంటి వ్యక్తులవి కూడా తారుమారు అయిపోతా ఉన్నాయి. రౌండ్ కి ఫలితాలు అటు అవుతా ఉన్నాయి, ఇటు అవుతా ఉన్నాయి. అంటే ఓ పార్టీని, ఓ రాష్ట్రాన్ని, ఓ దేశాన్ని పరిపాలించాల్సినటువంటి పరిస్థితులు కూడా చిన్నాభిన్నం అయిపోతా ఉన్నాయి. కాబట్టి మరి ఓటమి దిశగా వైఎస్ జగన్, నరేంద్ర మోడీ సరే అల్టిమేట్ గా ఎన్నో కొన్ని ఓట్లతో సాయంత్రం గెలిస్తే గెలవచ్చు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లు ప్రజల కోసం పనిచేయాలనేది మాత్రానికి ఇగో వీళ్ళిద్దరిని చూసి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎంతో మంది 543 మంది ఎంపీలు, తర్వాత అక్కడ చూసుకుంటే 175 మంది అసెంబ్లీ స్థానాలు, ఎవరు ఎమ్మెల్యే కావచ్చు కాక, ఎంపీ ఎవరైనా అవచ్చు కాక 5 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు పనిచేస్తే ప్రజా సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటేనే వాడే ప్రజా నాయకుడు. అంతే. ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే అహంకారం తలకెక్కిందో అతపాతాలను పడిపోతారు. కాలం సమాధానం యథార్థం, వాస్తవం, సత్యం గుర్తు పెట్టుకోవాల్సింది. కాలం సమాధానం చెప్తుంది అనే దానికి ఇగో ఈ రోజు వచ్చినటువంటి ఫలితాలే నిదర్శనంగా మనం చూస్తున్నాం.